వయసుతో రిలేటెడ్ కొన్ని రోగాలు కంటికి వస్తాయి. దాంట్లో ఒకటి కామన్గా ఉండేది శుక్లం, అది అందరికీ తెలుసు, క్యాట్రాక్ట్. దాన్ని తీసేసి సర్జరీ చేసి లెన్స్ వేస్తే మనిషికి మామూలుగా చిన్నప్పుడు ఉన్నలాగా చూపు కనిపించడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నరం కూడా అంతే హెల్తీగా ఉంటే. కొంతమందికి వయసుతో ఇప్పుడు జుట్టు నెరిసినట్టు కంట్లో నరం కూడా వీక్ అవుతుంది. దాన్నే మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు, ఆర్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. వయసుతో కంట్లో ఉన్న మ్యాక్యులా విచ్ ఇస్ ది విజన్ సెంటర్, దాంట్లో మెల్లిగా సెల్స్ చనిపోవడం జరుగుతుంది ఆర్ డీజనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి డ్రై ఏఆర్ఎండి ఆర్ డ్రై ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, ఇంకోటి వెట్ ఏఆర్ఎండి అంటే వెట్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. కంట్లో చూస్తే నరంలో చిన్న చిన్న చుక్కలు లాగా ఏర్పడతాయి, దాన్ని డ్రై ఏఆర్ఎండి అంటారు. ఆ స్టేజ్లో జనరల్గా కొద్ది చుక్కలు ఉంటే మీ డాక్టర్ గారు యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తారు, ట్యాబ్లెట్లు రోజుకొకటి వేసుకునేటట్టు, అండ్ ప్రతి 6 నెలలకి అవి చూస్తారు. ఎప్పుడైతే ఈ డ్రై ఏఆర్ఎండి వెట్ ఏఆర్ఎండి అవుతుందో అంటే వెట్ ఏఆర్ఎండి ఈజ్ ది సివియర్ స్టేజ్, అప్పుడు ఈ ఓరల్ ట్యాబ్లెట్స్ అంతగా పనిచేయవు. దీనికి ఒక థెరపీ వచ్చింది, దట్ ఈస్ యాంటీ-VEGF ఇంజెక్షన్స్. ఈ యాంటీ-VEGF ఇంజెక్షన్స్ ఏంటంటే అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి ఆ ప్రాసెస్ని కొద్దిగా హాల్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఒక ఇంజెక్షన్తో తగ్గచ్చు. 3 ఇంజెక్షన్లు, జనరలీ 3 ఇంజెక్షన్లు పడతాయి విత్ ఎ గ్యాప్ ఆఫ్ 1 month ఈచ్. కొంతమంది 3 కాదు 4 కాకుండా ఆల్మోస్ట్ 10-15 ఇంజెక్షన్లు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు తీసుకోవాలి ఈ ఇంజెక్షన్ అంటే సైట్ అనేది ఇంకా తగ్గకుండా, ఒకటి ఆ డీజనరేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఆపడానికి, 2 మూడోది వెట్ ఏఆర్ఎండి ఎందుకు అంటారంటే కొద్ది నీరు చేరుతుంది, ఆ నీరు కూడా పోవడానికి ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ ఇంజెక్షన్ల వల్ల బెనిఫిట్ ఎంత వస్తుంది అది మానిటర్ చేయడానికి మీరు ప్రతి నెల ఆఫ్టర్ ద ఇంజెక్షన్ నెలకోసారి మీ డాక్టర్ని కలిసి ఆయన స్కాన్లు చేస్తారు, ఏరియా చూస్తారు, ఎంత పోయింది ఎంత మిగిలింది, ఇంజెక్షన్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంది అని. అండ్ వారు ఆ డాక్టర్ గారు ఫీల్ అయిన ప్రకారం ఒకవేళ హీల్ అవుతూ ఉంటే దే విల్ నాట్ గివ్ యూ ఎనీ మోర్ ఇంజెక్షన్స్, లేదా ఇంకో 2-3 ఇవ్వడం జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ ది ఇండికేషన్ ఫర్ ఎన్ ఇంజెక్షన్. రెండో విషయము, ఇంజెక్షన్లు ఎప్పుడు ఇస్తారంటే సడన్గా కొంతమందికి డయాబెటీస్ వల్ల కన్ను నరం డ్యామేజ్ అవుతుంది, వాళ్ళల్లో సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డయాబెటిక్స్ ఎవరైతే కన్ను నరం డ్యామేజ్ అయ్యి సివియర్గా డ్యామేజ్ అయ్యి నీరు చేరిందో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదా వయసుతో కన్ను నరం నెరవడము లేదా డీజనరేషన్ అయ్యి నీరు చేరడంకి వాళ్ళకు కూడా ఈ ఇంజెక్షన్స్ ఇస్తారు.